మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీకు శుభాలు పలుకుతున్నాను. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. ఇక చక్కని మాటలు నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా బోధించాలి అనేటువంటి విషయంలో చూస్తే మీకు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11 వచ్చిన చదువుకుందాం. ఇక్కడ ఏముందంటే, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక, మనుషులు చేసే మాటలు మనం ఉపయోగించక్కర్లేదట. అరే, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అన్నాడు. కంపారిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ జతపక్షులు పట్టుకోవాలి మనం. బైబిల్ ఏం మాట్లాడుతుంది ఇక్కడ, దీనికి సపోర్టింగ్ వర్స్ ఎక్కడుందని వెతకాల. ఎందుకంటే బైబిల్ ఒకచోట దొరకదు, కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడింది. కాబట్టి ఈ యొక్క మాట మనం జాగ్రత్తగా గమనించని మనం చేస్తున్నాం. చూడండి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు అన్నట్ట, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గురించి మేము బోధించున్నామనే మాట పవర్ఫుల్ వర్స్ అండి, గుర్తుపెట్టుకుందాం. కాబట్టి మనం ఈ యొక్క వాక్య ప్రకారమే జతపక్షులు ఎక్కడ ఉన్నాయో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆదికాండం 2:7 తీసుకుందామండి. అక్కడ ఏముందంటే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ అని చెప్పి రాశాడు. ఆదాం పుట్టుక ఎక్కడ ఉందండి? ఆదికాండం 2:7 వచ్చింది. ఎగ్జాక్ట్గా డిజిటల్ కోడ్లో ఆయనలో నుంచి మొదటి ఆదాము కడపటి ఆదాము ఎవరు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఎక్కడ రాస్తున్నాడు? మరి లోకాసు వార్తకి వెళ్ళి చూస్తే 2:7 వచ్చింది. మానవుడిగా వస్తున్నటువంటి దిగుల నుంచి భూమికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మదేవుడు గిట్నకు వచ్చింది. వర్డ్ బికేమ్ ఫ్లెష్ అన్నాడు. ఆయన ఆ వాక్యమే మేము శరీరధారిగా భూమికి వచ్చినటువంటి విషయం మనం చూస్తున్నాం. సరిగ్గా మళ్ళీ ఆదికాండం 2:7 అదే రిఫరెన్స్లో మళ్ళీ రావాలి. ఇక్కడ ఆదికాండం 2:7 ఎలా ఉందో లోకాసు వార్త 2:7 అలాగే ఉంటుంది. 2:7 రాగానే ఉన్నాడు, మరియమ్మ తల్లి యొక్క గర్భంలో యేసుక్రీస్తు పుట్టడానికి గురించి రాస్తూ, ఆమె తన తొలిచూలు కుమారుని కని పెత్తుగుడ్లతో చుట్టి సత్రముల వారికి స్థలం ఉండినందున ఆయన పశువుల తట్టులో పరుండి పెట్టను అనే మాట ఎంత అద్భుతమండి. కాబట్టి ఇది కంపారిటివ్ స్టేట్మెంట్, కంపారిటివ్ స్టడీ. ఇది ఆదికాండం 2:7లో ఆ మొదటి మానవుడు పుట్టాడు. కడపటి మానవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి అది ఎక్కడ రాయాల్సి వచ్చింది? అది కూడా 2:7. బుక్స్ 27 బుక్స్ న్యూ టెస్ట్మెంట్లో 27% బుక్స్ అన్నీ కూడా ప్రవచనాలు ఉన్నాయి. అన్నీ ఎంతో లోతైన బైబిల్ ఇది. కాబట్టి ఈ రీతిగా మనం చదువుకుంటే బైబిల్ బాగా అర్థమవుతుంది. మనం చక్కగా విశ్వాసాన్ని బలపడతాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.